ఇంకా ఆయన త్రోవలను నడవాలా. ఈ రోజులలో దేవుని బిడ్డల కష్టార్జితం అన్యుల పాలైతుంది. కానీ పరిశుద్ధ గ్రంథంలో ఏమని రాయబడిందంటే, అన్యుల కష్టార్జితం నీ ఇంటికి రావాలి కానీ దేవుని బిడ్డల కష్టార్జితం అన్యుల ఇంటికి పోవద్దు. కానీ ఈ రోజులలో రివర్స్ జరుగుతుంది. దేవుని బిడ్డల కష్టార్జితం అన్యులింటికి పోతుంది. దీవెనకరమైన ఆ యొక్క కష్టార్జితము శాపగ్రస్తమైన గృహాలకు వెళ్ళడం జరుగుతుంది. చాలామంది సిస్టర్స్ చెప్తుండ్రు, ఎస్ మేము హిందూస్ని మ్యారేజ్ చేసుకున్నాము, మేము ప్యూర్లీ క్రిస్టియన్స్, కానీ వాళ్ళ కోసం మా కష్టార్జితం మేము నెలకు సంపాదించిన సంపద అంతా ఎక్కడికి వెళ్తుందంట, అన్యుల ఇంటికి వెళ్తుంది. మా యొక్క కష్టార్జితం చిరిగిపోయిన సంచిలేసినట్టు పడిపోతుంది. దానికి కారణం నీకే తెలుసు. ఎందుకు అంటే నువ్వు తప్పు త్రోవలో నడిచినావు కాబట్టి, నువ్వు నడిచిన మార్గం అది దేవుని వైపు వెళ్ళే మార్గం కాదు కాబట్టి, నువ్వు త్రోవ తప్పినావు కాబట్టి నీ కష్టార్జితం కూడా త్రోవ తప్పుతుంది అని చెప్పడం జరిగింది.